నమస్తే అండి. మన జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కొత్తగా మళ్ళీ కొత్త పాట మొదలుపెట్టారండి. ఏంటంటే మన ఇంకో సంవత్సరం పోతే నా పాదయాత్ర స్టార్ట్ అయిపోతుంది. పాదయాత్ర 2019లో మీరు చేశారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అప్పుడు కొద్దిగా జనం మీ మీద క్రేజ్ చూపించారు, మేము కాదన్నాం. కానీ ఇప్పుడు మీకు ఆ సీన్ లేదు. ఒకవేళ చేసిన 175 నియోజకవర్గాల్లో ఉన్న మీ ఇన్ఛార్జీలు ముందు బహుశా జాగ్రత్త పడవలసిన పని ఉంది. ఎందుకంటే వాళ్ళకే ఎలక్షన్లో ఓడిపోయి 10-15 కోట్లు లాస్ అయి ఉన్నారు ప్రస్తుతానికి. ఇప్పుడు మీ పాదయాత్ర అంటే ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా ఉన్నవాడు ఏం చేస్తాడు? వాళ్ళు మళ్ళీ 5-6 కోట్లు ఖర్చు పెట్టాలి. ఒక వారం రోజుల ముందు నుంచే జనాన్ని గ్యాదర్ చేసుకోవడం. మరి మీకు రారు కదా జనం, మరి కొత్తగా గ్యాదర్ చేసుకోవాలి. చేసుకున్నందుకు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మీకు సీఎం అని అనాలి కదా జనం. అనాలంటే వీళ్ళు తలకు 500 ఇచ్చి జనాలను పోగేసి ఒక వారం రోజుల ముందు నుంచే మా నియోజకవర్గం వస్తున్న జనం జగన్ వస్తున్నాడు అని చెప్పేసి ఒక వారం రోజుల ముందు నుంచి అడావిడి చేయాలి. ఫుడ్డు ఖర్చులు బోళ్ళు ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ 5-6 కోట్లు తీరిపోద్ది వాళ్ళకి. తర్వాత పోనీ గెలుస్తామా అని నమ్మకం ఉందంటే అది లేదు. ఎందుకంటే ఈ ఫీవర్లో ఇప్పుడు మీరు మాట్లాడి పరాక్ మాటలు జనాలు అందరూ చూస్తున్నారు. ఎలా చేసాం ఓటు, ఎలాగ ఈయన్ని గెలిపించామని చెప్పి భయపడిపోతున్నారు జనాలు. ఈ పద్ధతిలో ఏంటంటే మీరు అలాగే గెలవరు. ఇంకా వీళ్ళు మళ్ళీ ఈ 5 కోట్లు కాకుండా పోయిన 15 కోట్లు కాకుండా మళ్ళీ ఇంకో 10-15 ఖర్చు పెడతారు. మొత్తం రోడ్డు మీద వచ్చేస్తారు వీళ్ళు ఇన్ఛార్జీలు. అంతే, చాలామంది ఇన్ఛార్జీలు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. చూడండి, మనం ఉండి నియోజకవర్గం నరసింహరాజు గారు పార్టీని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు బయటికి. అలా చాలామంది వెళ్ళిపోతున్నారు. మీరు మళ్ళీ కొత్త వెతుక్కుంటున్నారు, డబ్బులు చూసి వెతుక్కుంటున్నారు. పాపం ఇప్పుడు మీరు పాదయాత్ర చేస్తే వచ్చిన నష్టం ఎవరికి లేదండి. మీరు ఏమైనా తేడాపడితే మన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతారు. మీరు యలంక ప్యాలెస్కి వెళ్ళిపోయి పడుకుంటారు. మీకు ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ రోడ్డు మీద వచ్చేస్తారు. అది చూసుకోండి. ముందు గ్రహించవలసింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు 175 మంది ఇన్ఛార్జీలు కూడా బాగా ఆలోచించుకుంటే మీకు సత్యం ఏంటో అర్థమైపోద్ది. పరిపాలన ఎలాగ ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మనం వచ్చి ఏం పీకుతాము, మనం ఏం పీకలేమని చెప్పి జనాలకు అర్థమైపోయింది. దాన్ని బట్టి మనం వేస్ట్ అనే ఉద్దేశం మీకు అర్థమైపోతే మీరు జగన్ గారి పాదయాత్రకి మీరు సపోర్ట్ చేస్తే మీరు నష్టపోయినట్టే. ఓకే, బాయ్.